తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఉచిత సర్వదర్శనానికి 5 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు వేచి ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 8 గంటల సమయం కాగా 300 రూపాయల ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతుందని వెల్లడించింది. మరోవైపు టైమ్ స్లాట్ ఎస్ఎస్ దర్శనం కోసం 5 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా 4 గంటల సమయం పడుతుంది. ఇక నిన్న సోమవారం 57,390 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 20,628 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం 3.45 కోట్లుగా లెక్క తేలింది. విపత్కర సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఓ యువకుడిలా కష్టపడుతూ ప్రజలకు అండగా నిలుస్తున్నారని, విజయవాడను పూర్వస్థితికి తెచ్చేందుకు శ్రమిస్తున్నారని త్రిదండి శ్రీమన్నారాయణ చిన్నజీయర్ స్వామి పేర్కొన్నారు. విశాఖలో గతంలో హుదూద్ తుఫాను వచ్చినప్పుడు అక్కడే ఉండి విశాఖకు పూర్వస్థితిని తీసుకొచ్చారని తెలిపారు. అదే విధంగా విజయవాడను యథాస్థితికి తీసుకురావాలని ఆకాంక్షించారు. 3-4 రోజులుగా ఆయన అర్ధరాత్రి కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో ఓపికతో పర్యటిస్తూ సేవా కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. వాటిని నిర్విఘ్నంగా కొనసాగించేందుకు ఆయనకు భగవంతుడు ఆరోగ్యాన్ని, శక్తిని ప్రసాదించాలని ఆకాంక్షించారు. ఉగ్రరూపం వీడనాడాలని కాక్షిస్తూ గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరంలో ఆయన బుధవారం అహోబిల్వ చిన్నజీఆర్తో కలిసి కృష్ణమ్మకు చీర, సారె సమర్పించారు. కృష్ణానది ప్రవాహానికి అడ్డుగా ఉన్న నిర్మాణాలను తొలగించి భద్రాచలం తరహాలో గట్లను పటిష్టం చేయాలని చిన్నజీఆర్ స్వామి సూచించారు. వరద బాధితుల సహాయార్థం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భారీ విరాళం ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నందున తన వంతు సాయంగా వరద ప్రభావంతో దెబ్బతిన్న 400 పంచాయతీలకు ఒక్కోదానికి 1,00,000 చొప్పున 4 కోట్ల సొంత నిధులను విరాళం ఇస్తానని వెల్లడించారు. ఆ సొమ్మును నేరుగా ఆయా పంచాయతీల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తానన్నారు. ఇప్పటికే సీఎం సహాయ నిధికి 1 కోటి విరాళం ప్రకటించిన ఆయన తెలంగాణ సీఎం సహాయ నిధికి 1 కోటి ఇస్తానని చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి చెక్కు అందజేస్తానన్నారు. సినీ నటుల కంటే మాజీ సీఎం జగన్ దగ్గరే ఎక్కువ డబ్బులున్నాయని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. సినీ నటులు సంపాదించిన డబ్బు కంటే హడావుడి గోలే ఎక్కువని, నిశ్శబ్దంగా ఉండే జగన్ దగ్గర 10 లక్షల కోట్లు ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు. థియేటర్లోనే కాదు ఓటీటీలోనూ ప్రభాస్ కల్కి 2898 AD సంచలనం సృష్టిస్తుంది. జూన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ వేదికగా ప్రసారం అవుతుంది. అమెజాన్, నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా తాజాగా గ్లోబల్ రేంజ్ లో సత్తా చాటింది. ఆగస్టు 22న నెట్ఫ్లిక్స్ లో దీని హిందీ వెర్షన్ అందుబాటులోకి వచ్చింది. అప్పటి నుంచి అత్యధిక వ్యూస్ తో టాప్ లో కొనసాగుతూనే ఉంది. తాజాగా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం భారీ వ్యూస్ సొంతం చేసుకుంది. దీంతో గ్లోబల్ ట్రెండింగ్ లో మొదటి స్థానంలో నిలిచింది. 2 వారాల్లో 7.1 మిలియన్ వ్యూస్ దక్కించుకుంది. విడుదలైన మొదటి వారంలోనే 2.6 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకోవడం విశేషం. ప్రస్తుతం ఈ చిత్రం నాన్ ఇంగ్లీష్ విభాగంలో నెటిక్స్ టాప్ 1 లో ఉంది. టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తన పేల్వ ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. బుచ్చిబాబు టోర్నీలో తీవ్ర నిరాశపరిచిన అయ్యర్ ఇప్పుడు దేశీవాళీ టోర్నీలో దులీప్ ట్రోఫీలో కూడా అదే తీరును కనబరుస్తున్నాడు. ఈ టోర్నీలో ఇండియా సి జట్టుకు సారథ్యం వహిస్తున్న శ్రేయస్ ఇండియా డి తో జరుగుతున్న తొలి మ్యాచ్ లో విఫలమయ్యాడు. అనంతపురం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో అయ్యర్ కేవలం 9 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ కు చేరుకున్నాడు. విజయ్ కుమార్ వైశాఖ్ బౌలింగ్ లో వికెట్ కీపర్ అభిషేక్ క్యాచ్ ఇచ్చి అయ్యర్ అవుట్ అయ్యాడు. కాగా ఈ టోర్నీలో మెరుగ్గా రానిచ్చి భారత టెస్ట్ జట్టులకు రీఎంట్రీ ఇవ్వాలని భావించిన అయ్యర్ ఆ దిశగా అడుగులు వేయలేకపోతున్నాడు. వరుసగా విఫలమవుతుండటంతో బంగ్లాతో టెస్ట్ సిరీస్ కు అతడు ఎంపికపై సందిగ్ధం నెలకొంది. గోదావరిలో వరద ప్రవాహం మరింత పెరిగింది. ధవళేశ్వరం వద్ద ప్రస్తుతం నీటి మట్టం 11 అడుగులుగా నమోదైంది. ఇక్కడ నుంచి సముద్రంలోకి 8.80 లక్షల క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. మరోవైపు భద్రాచలం వద్ద గోదావరికి వరద ఉధృతి కొనసాగుతుంది. నీటి మట్టం 44.3 అడుగులుగా నమోదైంది. ఇక్కడ మొదటి ప్రవాహ హెచ్చరిక కొనసాగుతుంది. దిగువకు 9,74,666 క్యూసెక్కుల వరద ప్రవాహం వెళ్తుంది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని కలెక్టర్ సూచించారు. దక్షిణాదితో పాటు హిందీ సినిమాలతోనూ ప్రేక్షకులను అలరించిన అందాల తార పూజా హెగ్డే. గత కొన్ని రోజులుగా ఆమె ప్రముఖ మలయాళ దర్శకుడు రోషన్ ఆండ్రూస్ తెరకెక్కిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ దేవ సెట్ లో బిజీగా ఉంది. తాజాగా ఈ చిత్రంలో తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణను పూర్తి చేస్తున్నట్లు బుధవారం సామాజిక మాధ్యమాల వేదికగా తెలిపింది పూజ. ఇందులో పోలీస్ పాత్రలో షాహిద్, జర్నలిస్ట్ పాత్రలో పూజ కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని రాయ్ కపూర్ ఫిలిమ్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న థియేటర్లో విడుదల కానున్నది. ప్రస్తుతం ఆమె సూర్య 44, సంకీ చిత్రాల్లో నటిస్తుంది. ఉపాధ్యాయ దినోత్సవం రోజున పాఠాలు చెప్పని టీచర్ను తొలగించాలని విద్యార్థులు తరగతులను
బహిష్కరించి ఆందోళనకు దిగారు. ఈ సంఘటన నెల్లూరు జిల్లా కొవ్వూరు పట్టణంలోని గుమ్మలదిబ్బ జడ్పీ ఉన్నత పాఠశాలలో గురువారం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ తమకు పాఠాలు చక్కగా చెబుతున్న సాయి అనే ఉపాధ్యాయుడిని వర్క్ అడ్జస్ట్మెంట్ కింద నెల్లూరుకు పంపించారని, కానీ పాఠాలు చెప్పకుండా తరగతి గదిలో నిద్రపోవడం, విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న సునీల్ అనే ఉపాధ్యాయుడిని మాత్రం ఇక్కడే ఉంచడం సరికాదన్నారు. దీనిపై ప్రధానోపాధ్యాయులకి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. సునీల్ తొలగించే వరకు తరగతులకు హాజరు కామని చెప్పారు. నిరసనలో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పాల్గొని వారికి మద్దతుగా నిలిచారు.